శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాసుహే. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉండి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నా వీడియోలు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 2 ఫిబ్రవరి నుండి 8 ఫిబ్రవరి వరకు కూడా వారం రోజులు ఎలా ఉండబోతున్నాయి, గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవి ఇస్తే మన ఆది ఆస్ట్రాలజీ తరపున నేనే మీ జాతకాలు చూసి చెప్తానండి. మన ఆది ఆస్ట్రాలజీలో ముహూర్తాలు, మ్యాచ్ మేకింగ్, అనేక రకాలుగా ఒడుగు ముహూర్తాలు ఇవన్నీ ఉంటాయి కదా, మంచి మంచివన్నీ అవన్నీ మనం చేస్తామండి. మీకు ఏమాత్రం అవకాశం చెప్పించుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. ధనురాశి వారికి మీ రాశ్యాధిపతే బాగున్నాడండి. 4th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు. మీ కుజుడు చూస్తున్నాడు కాబట్టి ఎప్పుడు కూడా సర్వదా మీరు బాగా ఆరోగ్యంగానే ఆనందంగానే ఎప్పుడు డైనమిక్గా సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ద్వితీయ భావంలో రవి బుధులు గొప్ప అదృష్టం ఉండవు. 12వ తారీఖు వరకు ఉంటారు అక్కడ వాళ్ళు. రవి బుధుడు ద్వితీయంలో ఉండడం వల్ల, గురుదృష్టి కూడా ఉండడం వల్ల చక్కటి విద్య వస్తుంది. అలాగే సంగీత సాధన చేసి తీరుతారు. సంగీతంలో బాగా ప్రావీణ్యత ఉంటుంది. అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చక్కటి అవకాశాలు, విదేశ పర్యటన, ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యలో బాగా రాణించడము, బంగారు ఆభరణాలు ధరించడము, అలాగే గురుదృష్టిలో ఉంది కాబట్టి ఆడిటింగ్ వృత్తిలో కూడా ఆడిటర్స్గా బాగా చలామణి అవ్వడము, బాగా ఫైనాన్షియల్గా కుటుంబంలో బాగా డెవలప్మెంట్స్ మీకు కనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా భోజన వసతులు బ్రహ్మాండంగా ఉంటాయి. 3వ భావంలో శని అద్భుతం ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు ఆయన. అంతేకాకుండా జనాలు ఎక్కువ ప్రజలు ఎక్కడుంటే అక్కడ మిమ్మల్ని తీసుకెళ్తూ చక్కగా వాళ్ళతో మమేకం అయ్యేటట్టుగా చేయడము, అలాగే మీ తోబుట్టువుల్ని, మీ చెల్లెల్ని కలవడము, కష్టపడుతూ ఉండడము, అలాగే మంచి మంచి శుభవార్తలు వినడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చంద్ర రాహులు శుక్రుడు మంచివాడు కాదు కదా, శుక్రుడు మంచివాడు కాదు. కాకపోతే ఏంటంటే గురు శుక్రుడు పరివర్తనలో ఉన్నారు కాబట్టి చక్కటి విద్య రావడానికి అవకాశాలు ఉన్నాయి చంద్ర శుక్రుల వలన. అంతేకాకుండా విద్యలో ఆటంకాలు కలగడానికి కూడా అవకాశాలు చంద్రశుక్రుల వల్లనే ఉంది. తల్లిగారి ఆరోగ్య పరిస్థితి బాగుంది. ముఖ్యంగా ధనయోగం కలగడానికి, వాహనాల యోగం కలగడానికి అవకాశాలు మీకు ఉన్నాయి. రాహు 4th భావంలో ఉండడం వల్ల విదేశీ పర్యటనలు చేస్తారు. విదేశాల్లో కొద్దిగా కష్టాలతో కూడుకున్న విదేశీ పర్యటన అంటాం. కష్టాలంటే విపరీతం కష్టాలేం కాదు, కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది. అలాగే మీ సంతానం విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. స్టాక్ మార్కెట్లో కూడా లాసులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ధనురాశి వాళ్ళకి 6వ భావంలో గురుడితో కలిసిన చంద్రుడు, అంటే యాక్చువల్గా అష్టమాధిపతి అయినటువంటి చంద్రుడు 6వ భావంలో ఉండి గజకేసర యోగంలో ఉన్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే యాక్చువల్గా మీ మేనమామలకి బాగా అదృష్టం కలిసి వస్తుందండి. శత్రుభయం లేకుండా, రుణ సౌకర్యం కలుగుతూ, ఆనందంగా ఉంటూ, ఒక విధంగా చెప్పాలంటే ఆరోగ్యంగా ఉంటూ అదృష్టవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ గురుడు వల్లనే కలుగుతున్నాయి. ముఖ్యంగా చంద్రుడి వలన ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్లోనూ బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గురుడు ప్రభావం మీకు అనేక రకాలుగా మీకు యోగాలే కలిగిస్తాడు తప్ప అవయోగాలు తక్కువ. 7వ స్థానంలో కుజుడు తప్పు. 7వ స్థానంలో కుజుడు వక్రగతిలో అసలు ఉండకూడదు. భార్యాభర్తల విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి. అలాగే చేస్తే వ్యాపార అభివృద్ధి కూడా తక్కువగా ఉంటుంది. మీరు అంటే రియల్ ఎస్టేట్ రంగంలో పార్ట్నర్స్ ఉంటారు కదా, మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఏదైనా భాగ్యస్థానానికి శని దృష్టి కదా, అంత మంచిది కాదు. అంటే భాగ్యం కూడా వృద్ధి అవ్వడానికి అవకాశాలు తక్కువే. భాగ్యాధిపతి మాత్రం బాగున్నాడు ఉండే. రవి బుధులు కాంబినేషన్ పర్ఫెక్ట్గా బాగున్నాడు. అంటే యాక్చువల్గా భాగ్యస్థానానికి చాలా చూడడం వల్ల, రవి బుధులు బాగుండడం వల్ల పుణ్య నది స్థానాలు చేయడానికి అవకాశం ఉంది. విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే స్టాంపింగ్ అవ్వడానికి అవకాశాలు ఉంది. ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్లు అనేదో మీ పర్సనల్ విషయాలు అనేవి ఉంటాయి కదా, అవి విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అవుతాయి. సిమెంట్ పరిశ్రమలు, కోలు, ఎలక్ట్రిసిటీ పరిశ్రమలు ఇవన్నీ కూడా వాళ్ళ ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా త్రివేణి సంగమంలో స్నానం చేసే అదృష్టం మీరు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏమో వెళ్తారేమో చూద్దాం. త్రివేణి సంగమం, గంగాస్థానం ఉంటాం కదండి, గంగాస్థానం అంటే కదా, హరిద్వారు, ఇవన్నీ మీకు భగవంతుడు రాసి పెట్టాడు కాబట్టి శివుడు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఏమో చెప్పలేము. అలాగే
10th భావంలో కేతువుకి గురుదృష్టి ఉంది. అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి బ్రహ్మాండంగా ఉంటుందన్న సందేహం ఉందా? ఏం లేదు. వాళ్ళకి బాగా ప్రమోషన్స్ రావడము, అనుకున్న సంపదలు రావడము, ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్స్ రావడానికే అవకాశాలు మీ రాశి వాళ్ళకి కొద్దిగా కోపం ఉంటుందని కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంతే. మీ కర్మస్థానం ఉంటాం కదా, మంచి మంచి పనులు చేయడానికే అవకాశాలు మీకు ఉన్నాయి. దశమస్థానం ఏం సామాన్యమే కాదండి మీకు. ఈ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా సరే, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకైనా మీకు పైబాస్తులు అధికారుల చేత మన్ననలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అద్భుతంగా మీరు రాణిస్తారనలో ఏమాత్రం సందేహం లేదు. అదే 12 భావనుడు గురుడు చూస్తున్నాడు కదా, 12 భావన గురుడు చూడడం వల్ల కూడా మీకు యోగమే కదండి మీకు. అంటే మీకు ఎక్కువగా తీర్థయాత్రలు చేయడము, అదే టెంపుల్స్కి వెళ్ళడము, అన్నదానానికి ఇవ్వడము, గుడులు గోపురాలు కట్టించడము, వాటి కోసం డబ్బులు ఇవ్వడము, చెరువులు బావులు తవ్వించడం కోసం డబ్బులు ఇవ్వడము, మహాయోగం ఉండవు. నేను ఒక మ్యాగజైన్లో చదివాను కూడా, ఎవరైతే చెరువులు బావులు తవ్విస్తారో అయితే వాళ్ళకి సహాయపడతారో సాక్షాత్ యమధర్మరాజే చెప్పిన అంశం అనమాట ఇది. వాళ్ళు స్వర్గలోకానికి మంచి లోకానికి వెళ్తారు అని చెప్పారు ఆయన. అందులో ఒక మ్యాగజైన్లో చూశాను. సో ఈ విధంగా పక్క పెడతానండి. పక్క పెడితే ముఖ్యంగా మీ ధనురాశి వాళ్ళకి ఒక అద్భుతమైన యోగం ఉందండి. మీరు పూజించవలసిన దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ కళ్యాణం చేసుకోవడం వల్ల మీ ఇంట్లో కళ్యాణాలు జరగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 12 రాశుల వాళ్ళకి, అంటే మేషం నుంచి మీనరాశి వారికి కూడా రెమెడీస్, అంటే ఆచరించదగ్గ, పూజించవలసినది దేవుడు, ఆచరించదగ్గ పూజలు ఏమైనా ఉన్నాయంటే అమ్మవారి యొక్క పూజలండి. అమ్మవారి లలిత అమ్మవారు కానీ, దుర్గా అమ్మవారు కానీ, అలాగే పార్వతీ అమ్మవారు కానీ, మీకు ఏ దేవుడు ఇష్టం ఆ దేవుడు అమ్మవారి యొక్క పూజలు వలన ఫలితాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు వచ్చే స్థితిలో ఉండడం కారణం. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన కంపల్సరీగా చేసుకోవాలండి. అంటే వెంకటేశ్వరం దగ్గర శనీశ్వరుడు, అంటే శనివారం పూట, శనీశ్వరుడు చెప్దాం, శనివారం పూట మీరు ఒక మూకుల్లో ఒక ఖండమైన ఒత్తి వేసి వెలిగించడం వలన దోషాలు పరిహారం అవుతాయి. మీకు కానీ శనీశ్వరం వచ్చే దోషాలు కానీ ఎటువంటి దోషాలు సరే పరిహారం అయి చక్కగా పెళ్ళి కూడా అయిపోతుంటాయి. అది ఒక చెప్పదగ్గ విషయం. అంతే. కుజుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు, సుబ్రహ్మణ్య స్వామి పూజలు, సుబ్రహ్మణ్య స్వామి నిరంతరం పూజించడం వల్ల సర్వశుభాలు కలగడం కాకుండా కోర్టు సంబంధించిన వ్యవహారంలో కానీ, భార్యాభర్తల విషయం సంబంధం విషయంలో కానీ, పిల్లలు పుట్టట్లేదని వచ్చే ఇబ్బందులు కానీ, వీటన్నిటిని తొలగించడం కోసం కుజుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కంపల్సరీగా చేయాలండి. వీటన్నిటికంటే ముఖ్యం ఫైనల్గా చెప్పదగ్గది ఏంటంటే శివాభిషేకాలు, శివారాధన చేసుకోవడం వలన, శివుడికి అభిషేకాలు చేసుకోవడం వలన, శివుడికి విభూతితో పూజించడం వలన, అంటే గంగా స్నానాలు చేయడం వలన, శివుడికి క్షేత్రాలను దర్శనాలు చేసుకోవడం వలన, అమ్మవారి పీఠాలు దర్శించడం వలన చక్కటి యోగాలు 12 రాశులకు కలుగుతాయండి. ముఖ్యంగా మీరు చాలామందికి 12 రాశులకు అవకాశం ఏంటంటే, నాకు తెలిసి 12 రాశులకి గంగా స్నానాలు చేసే అదృష్టం ఎక్కువ ఉంది. కాశీలో కానీ, హరిద్వార్లో కానీ, త్రివేణి సంగమంలో కానీ ఈ చేసే అవకాశాలు మీ రాశుల వాళ్ళకి ఈ మాఘమాసం నుంచి చాలా ఎక్కువ ఉన్నాయి. పైగా రథసప్తమి వస్తుంది, భీష్మ ఏకాదశి కూడా వస్తున్నాయి. సో ఈ 2 పవర్ఫుల్ డేస్ కదా, కాబట్టి మీరు తప్పకుండా మీరు చేసుకుంటారు, అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫైనల్గా ఒక చిన్న మాట ఏంటంటే సూర్యభగవాన్ ఆరాధన. రథసప్తమి వస్తుంది కదా, 4వ తారీఖు రథసప్తమి వస్తుంది. ఆ రోజు మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ, ముఖ్యంగా 3వ తారీఖుని షష్ఠి వస్తుంది కాబట్టి ఆ రోజు ఉపవాసం ఉండి, తర్వాత రోజు 4వ తారీఖుని కుజుడికి సంబంధించింది కాబట్టి ఏమంటారంటే సూర్యభగవానుడు రథసప్తమి పూట చేసుకోవడం వల్ల, పూజలు చేసుకోవడం వల్ల, అంటే ఒక ముక్కలు చెప్పాలంటే ముందు రోజు ఉపవాసం ఉండి, సోమవారం ఉపవాసం ఉండి, తర్వాత రోజు రథసప్తమి పూట సూర్యభగవాను ఆరాధన చేసుకోవడం వల్ల తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతుండడంలో ఏమాత్రం సందేహం లేదు.